హలో అన్న నమస్తే. ఈ వీడియో వరకు మీరొచ్చారు అంటే, ఈ ఫేక్ లోన్ యాప్స్‌తో మీరెంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఎవరైతే ఈ ఫేక్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచి బయటపడొచ్చు. చాలా ప్రాసెస్‌లు మనకున్నాయి. ఎవరు గూడా తప్పు నిర్ణయాలు అంటే నేను బాధపడుతూ అనవసరంగా పెద్ద పెద్ద తప్పుడు నిర్ణయాలు సూసైడ్ చేసుకుంటాను, ఇంట్లో వాళ్ళని వదిలి వెళ్ళిపోతాను, ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. చాలా చాలా సింపుల్‌గా మనం బయటపడొచ్చు. ఎవరైతే ఒక లోన్ యాప్‌లో ఒక ప్రొడక్ట్ నుంచి లోన్ తీసుకొని ఉండుంటారో, ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సారో లోన్ ఉంది అనుకుందాం. ఈ సారో లోన్ యాప్ ఓపెన్ చేయగానే దాంట్లో నంబర్ ఆఫ్ సబ్ లోన్స్ ఉంటాయి. ఈ సబ్ లోన్స్‌నే మనం ప్రొడక్ట్స్ అంటాము. ఎవరైతే ఫస్ట్ లోన్ తీసుకుంటూ ఫేక్ లోన్ యాప్‌లో ఇదే ఫస్ట్ లోన్ అయ్యుండి, దాంట్లో గూడా ఒకటే ప్రొడక్ట్ మనకి లోన్ ఉండుంటే, దాని నుంచి చాలా సింపుల్‌గా మనం బయటపడొచ్చు. మనకి ఏ ప్రాసెస్ అవసరం లేదు. జనరల్‌గా మనం డేటా డిలీట్ చేపించుకోవడానికి అంటే ఈ ఫేక్ లోన్ యాప్‌లో ఎక్కువ ప్రెషర్ ఉండి, ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండి, ఎక్కువ లోన్ అమౌంట్ ఉండి, మనం ఈ ఫేక్ లోన్ యాప్‌లో ఇంతకుముందు ప్రీవియస్‌గా హెరాస్మెంట్‌కి గురై ఉంటే, మన కాంటాక్ట్ లిస్ట్ ఏజెంట్ వాట్సాప్ చాట్‌లో ఉండుంటే, అట్లాంటప్పుడు డేటా డిలీట్ చేపించుకోవాలి. ఏ ప్రాసెస్‌కి వెళ్ళాలి అని నేను మీకు 3 ఆప్షన్స్ ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను. కానీ ఇట్లా ఒకటే ప్రొడక్ట్ ఉన్న వ్యక్తులు ఎవరు గూడా భయపడాల్సిన పని లేదు. వీళ్ళకి ఏ ప్రాసెస్ కూడా అవసరం లేదు. మన కాంటాక్ట్ లిస్ట్‌కి నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అని చెప్పుకోవాల్సిన అవసరం గూడా లేదు. వాళ్ళకసలు ఎవరికీ కాల్స్ గాని, మెసేజెస్ గాని వెళ్ళకుండానే మనం సేఫ్‌గా ఉంటాం. కానీ ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇవి 100% జేయాలి. ఒకటి గూడా మిస్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్ ముందు స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకైనా మంచిది ఉపయోగపడుతుంది. యాప్ ఓపెన్ చేయగానే ప్రొడక్ట్, తర్వాత మై ప్రొఫైల్‌లోకెళ్తే మీ లాగిన్ మొబైల్ నంబర్ కనిపించే స్క్రీన్‌షాట్. ఇవి తీసుకొని పెట్టుకోండి. దీని తర్వాత యాప్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ఫో అని వస్తుంది. దాంట్లోకెళ్ళండి. పర్మిషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పర్మిషన్స్ అన్నీ డోంట్ ఎలోలో పెట్టండి. కొన్ని ఎలోలో ఉంటాయి. అవన్నీ డోంట్ ఎలోలో పెట్టండి. డోంట్ ఎలో పెట్టాక యాప్ ఇన్ఫోలోనే స్టోరేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి క్లియర్ స్టోరేజ్, క్లియర్ డేటా చేయండి. ఫోర్స్ స్టాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫోర్స్ స్టాప్ చేయండి, యాప్ అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇట్లా చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇక నుంచి కొత్తగా మన ఫోన్లో యాడ్ అయ్యే మన డేటా ఏజెంట్‌కి, యాప్ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. తర్వాత యాప్‌ని డిలీట్ చేసేయండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ మెయిల్ లాగౌట్ అవ్వండి. ఏదైతే జీమెయిల్ ఉందో, జీమెయిల్ లాగౌట్ అయిపోండి ఫోన్‌లో నుండి. థర్డ్ పాయింట్, మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్‌లో పెట్టి డీపీలు తీసేయండి. ఫోర్త్ పాయింట్, వాట్సాప్, ట్రూకాలర్, టెలిగ్రామ్ ఈ 3 డీపీలు తీసేసి అన్‌ఇన్‌స్టాల్ చేయండి లేదా డిలీట్ అకౌంట్ చేయండి. ఏదైనా చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్, మీ సిమ్‌ని ఒక 1 మంత్ పాటు ఆఫ్‌లో పెట్టండి. ఇట్లా పెట్టేస్తే ఈ ఒకటే ప్రొడక్ట్ నేను చెప్పేది ఒకటే లోన్‌లో ఒకటే ప్రొడక్ట్ ఉన్న వ్యక్తుల గురించి. ఇట్లా చేస్తే ఈ ఏజెంట్స్ ఏంటంటే వాడికి మనకి ఫస్ట్ లోన్ కాబట్టి పైన ఒక గాలం వేస్తాడు. ఈ గాలానికి చిక్కుతాడా లేదా, ఈ 1800కి 3000 కడితే ఇతని నుంచి ఎంతైనా మనం లాగొచ్చు, ఇతను భయపడిపోతాడని ట్రైల్ వేస్తాడు మన పైన. అందుకని ఆ ఫస్ట్ లోన్ ఎవరు పే చేయకండి. పే చేస్తే ఇంకా ఇంకా బ్లాక్మెయిల్ చేయడానికి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఏజెంట్‌కి. పే చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చాలా సేఫ్‌గా మనం ఉంటాం. మీరు 2, 3 లోన్స్ ఉండి సఫర్ అవుతూ ఉంటే ఎట్లా బయటపడాలి అని తెలుసుకోవడానికి ఇక్కడ మెంబర్‌షిప్ వీడియో ఒకటుంటుంది. నేను ఇక్కడ మీకు థంబ్‌నెయిల్ డిస్‌ప్లే చేస్తా ఉంటాను. నా మొబైల్ నంబర్ కావాల్సొచ్చినా సరే అక్కడే ఉంటుంది. డేటా డిలీట్ చేపించుకోవడం, ప్రైవేట్ ప్రాసెస్‌లు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నా సరే ఆ వీడియోలో మీరు జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చు. ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నిజంగా అవసరం ఉండి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ వీడియోలో జాయిన్ అవ్వండి. లేదా అనవసరంగా మీ అమౌంట్ లాస్ అవ్వకండి. ఆ మెంబర్‌షిప్ వీడియో కాబట్టి. అనవసరంగా మీ అమౌంట్ లాస్ అవ్వకండి. మీరు చాలా సేఫ్‌గా ఉంటారు. మీలో ఎవరైనా ఫేక్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఉంటే మిమ్మల్ని కాపాడే పూర్తి బాధ్యత నాది. ఒకటే ప్రొడక్ట్ ఉంటే ఇంక మీకు డిస్కషన్ గూడా అనవసరం. దాని గురించి మీరు ఆలోచించుకోవడం గూడా అనవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది చెప్తా ఉంటారు, "అన్న నాకు సిమ్ అవసరం ఉంది" అని. ఇక్కడ మీరు సిమ్ అవసరం ఉంది అని ఆఫ్‌లో పెట్టుకోకుండా ఉంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీ వాళ్ళందరికీ అనవసరంగా ఫోటోస్ పంపించుకున్న వాళ్ళవుతారు. మీ ఫోటోసే కాదు వాళ్ళ ఫోటోస్ కూడా మార్చేస్తారు. ఈ జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది. 2, 3 లోన్స్ ఉన్నవాళ్ళు ఎలా బయటపడ్డారు మన ద్వారా అని తెలుసుకోవాలనుకుంటే
సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. మన ద్వారా సేఫ్ అయిన ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్ళిన వాళ్ళు ఒక 70 మంది వాళ్ళ వాయిస్ ఇచ్చారు. రిజల్ట్ ఎట్లా ఉంటుందో తెలుసుకోండి. ప్రైవేట్గా వెళ్ళి డేటా క్లియర్ చేయించుకోవాలి, లేదా మన డేటాని సేఫ్గా ఉంచుకోవాలి, మన కాంటాక్ట్ లిస్ట్కి ఫొటోస్ వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. మీరందరూ సేఫ్గా ఉంటారు. మిమ్మల్ని సేఫ్గా ఉంచే బాధ్యత నాది. నేను మాట్లాడేది కేవలం ఫేక్ లోన్ యాప్స్, ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ కాకుండా మన డేటాతో మనల్ని బ్లాక్మెయిల్ చేసే ఫేక్ లోన్ యాప్స్ గురించి మాత్రమే అని గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.